హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కాకరకాయలు చేదు లేకుండా పులుసు కూర ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను మార్కెట్‌లో దొరికిన తెల్ల కాకరకాయలు చాలా రోజులకు కనిపించాయండి. అందుకని ఇవి తీసుకొచ్చుకున్నాను. మనం పచ్చ కాకరకాయలతో పోల్చుకుంటే ఇవి కొంచెం చేదు తక్కువగానే ఉంటుంది. అలాగే కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. అది కూడా ముందే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కాకరకాయలు మీకు ఇష్టమున్న షేప్‌లో కట్ చేసి పెట్టుకోండి. నేనైతే రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలైనా పర్వాలా, రౌండ్‌గా కోసుకున్నా పర్వాలేదండి పులుసు కూరకి. ఇప్పుడైతే రౌండ్‌గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. చేదు అస్సలు ఉండదు. కాకరకాయలు అయితే రెడీ అయిపోయాయి కొయ్యటము. తర్వాత ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి కూడా కోసేద్దాము. ఈ కర్రీ చపాతీలోకైనా, జొన్న రొట్టెకైనా, రైస్‌కైనా పులుసు కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. చేదు లేకుండా ఉంటే మీరు కూడా తినడానికి ఇష్టపడతారు. అలా చేదు లేకుండా ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది కూర నేను విడిగా గిన్నెలో వండి చూపించట్లేదండి. కుక్కర్‌లో వేసుకుంటున్నాను. కుక్కర్‌లో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది పులుసు కూరకి. ఇవి కూడా కట్ చేసుకోవటం అయిపోయాయి. పక్కన పెట్టేసేసుకుందాము. కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసాను నేను. ఆయిల్ వేడెక్కితే ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇప్పుడైతే తాలింపు గింజలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుందామండి మళ్ళీ. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెంసేపు వేగనివ్వాలి. ఇది కాకరకాయ కూర కాబట్టి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి ఉల్లిపాయలు. కొంచెం ముందుగా కూడా వేసుకోవచ్చు. కాకరకాయలు మగ్గటానికి టైం పడుతుంది కాబట్టి. కాకరకాయ చింతపండు పులుసుతోనే టేస్ట్ రాదు. మనం దీనికోసం కొంచెం పుట్నాలు అవి కూడా పట్టి వేసుకోవాలి. నేను చూపిస్తాను దాని గురించి ఇప్పుడు. కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే కొన్ని పుట్నాలు, ఎండు కొబ్బరి వేపుకున్నాను. ఇందులోనే పచ్చి కరివేపాకు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకొని నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుండాలంటే ఇవి కూడా కొన్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే సగం మగ్గిపోయాయి కాబట్టి కాకరకాయలు వేసుకుంటున్నాను. ఈ కాకరకాయలు కూడా వేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుతూ ఉంటాయి కాబట్టి మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఏమేం కావాలో అవి వేసుకుంటూ ఉండాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గిపోయింది కాబట్టి ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసుకుందాము. పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మంట సిమ్లో పెట్టేసేసి మగ్గనివ్వండి కాకరకాయకి. మరి హెవీగా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూరలు హడావుడిగా చేస్తే కూడా కుదరవండి. కొంచెం మంట తగ్గించి దగ్గరుండి చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయింది. కారం వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. సగం పైన మగ్గిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి నేను చెప్పేది. అందుకోసం ఇలా చెప్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ముక్కకు పట్టేంత వరకు ఉంచండి. నేను ముందుగా పుట్నాల పొడి పట్టుకొని పక్కన పెట్టేసేసుకున్నాను కదా. ఇప్పుడు అది కూడా వేసేసుకుందాము. ఎందుకంటే మనం ఇక పులుసు పోసుకోవాలి కాబట్టి ఇప్పుడు ముందే ఇవి వేసేసుకుందాము.
ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ముక్కకు పట్టేంత వరకు ఉంచండి. ఇది కూడా తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తం చింతపండు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇందులో వేసేసుకుందాము. ఈ చింతపండు పులుసు కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను 3 కాకరకాయలు కాబట్టి చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళైతే 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను, ఉడకాలి కాబట్టి. ఇది కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. దీంతోపాటు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ కోసం, అప్పుడు కొంచెం కూడా చేదు ఉండదు. ఈ బెల్లం ముక్క వేసుకుంటే మొత్తం ఈ పొడి ఈ బెల్లం అంతా పడుతుంది, పులుసు కూడా చిక్కగా వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే 3 విజిల్ రానిచ్చేద్దాము. ఈ విజిల్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మొత్తం విజిల్ పోయిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, మొత్తం ఉడికిపోయింది కాకరకాయ అయితే. ముక్క కూడా ఉడికింది, మరీ వేడి మీద ఉంది పట్టుకోవడానికి కూడా. గుజ్జులాగా బాగా వచ్చిందండి చింతపండు వేసుకున్న తర్వాత. మా కాకరకాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.